మంత్రి కొండా సురేఖ మరియు సీనియర్ నాయకుడు చిన్నారెడ్డిల వ్యవహారంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో పాలక కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీల వారు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మన రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ చిన్నారెడ్డి అన్నట్టుగా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది? మీ దగ్గర సమాచారం ఏంటి దీనికి సంబంధించి? రైట్ సయ్యద్, కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి. అంటే మీరు అన్న కొండా సురేఖది చిన్నారెడ్డి అంశం నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఈ వివాదం కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళు పార్టీ యొక్క హద్దు మీరి, పార్టీ లైన్ మీరి, పార్టీ యొక్క క్రమశిక్షణ మీరి వీళ్ళు వ్యాఖ్యలు చేయడంపై గత వారం రోజులుగా పార్టీలో ఇది తీవ్ర చర్చంగా మారింది. చిన్నారెడ్డి ఏమో తన సమీప అంటే అదే నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న మెగారెడ్డి మీద కంప్లీట్ చేశారు. ఇది ఢిల్లీ దాకా వెళ్ళింది. ఆయన కూడా వివరణ ఇచ్చారు. సో ఆ వివరణ అలా అది అంత హీట్ లేదు. కానీ ఇప్పుడు యాక్చువల్లీ మొత్తం టాపిక్ అంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మొత్తం చర్చ జరుగుతుంది కొండా సురేఖ అంశం. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత నిన్న మాట్లాడడం జరిగింది. సో ఇది క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా ఏఐసిసి చూసుకుంటుంది. పార్టీ లైన్కు, పార్టీ ఆదేశాలకు, పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేశాడు. సో దాని తర్వాత నిన్న రాత్రి అంటే సాయంత్రము 6 తర్వాత 6 నుంచి 7, 7:30 వరకు సెక్రటరియట్లోనే మినిస్టర్లతో భేటీ అయ్యారు. అంటే బట్టి విక్రమార్కతో, అదేవిధంగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో వాళ్ళందరూ నిన్న సీఎం ప్రెస్ మీట్లో అందరూ కూర్చున్నారు. ఎప్పుడు మామూలుగా ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రితో పాటు ఒక 4-5 మంత్రులు ఉంటారు. ఏదైనా క్యాబినెట్ కావచ్చు లేదా ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్లస్ మంత్రులు ఉంటారు. కానీ నిన్న ఏమైందంటే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఎవరంటే ఎప్పుడైతే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఇచ్చిన వివరణ సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన వ్యక్తులు. సో మీడియా ముఖంగా కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా నిన్న సెక్రటరీకి వచ్చారు. వాళ్ళందరూ కూడా సీఎంతో పాటు ఉన్నారు. నిన్న ఈ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళతో కూడా భేటీ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత దీని మీద కూడా ఇంటర్నల్గా కొంత మాట్లాడినట్టుగా తెలిసింది. మొత్తం మీద ఎక్కువసేపు డిస్కస్ చేయలేదు. కానీ ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఇలా లూజ్ టాకింగ్ చేస్తే, ఇలా పార్టీని బలహీనపరిచే వ్యాఖ్యలు చేస్తే పార్టీ ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా తీసుకోవాలనే మాట్లాడినట్టుగా మనకు తెలిసింది. సో దాన్ని మాట్లాడేది ఒక అర్ధగంటకి, అంటే దాదాపు 7, 7:30 సమయంలో కొండా సురేఖ ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉంది, దేవాదాయ మరియు అటవీ శాఖ. సో ఈ అటవీ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళను 25 మందిని దాదాపు ఆమె శాఖలో ఆమెకు తెలియకుండానే డిప్యుటేషన్ రద్దు చేశారు. ఉదయమేమో ఆమె దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ చేసింది, తన పరిధిలో ఉన్న అధికారులతో జూమ్ మీటింగ్లో. సాయంత్రానికల్లా ఈ ప్రెస్ మీట్ తర్వాత, సీఎం ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళందరి యొక్క డిప్యుటేషన్ రద్దు చేసింది. వాస్తవానికి ఆమెకు ఇంటిమేషన్ ఇవ్వాలి, ఆమెకు శాఖకు సంబంధించిన మంత్రిగా ఆమె చూసుకోవాలి. కానీ ఆమెకు ఎలాంటి సమాచారం లేకుండానే చేసేశారు. సో ఇది తెలిసిపోతుంది, కొండా సురేఖను పక్కకు పెట్టే, బయటకు పంపించే కార్యక్రమము స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు లేటెస్ట్గా ఇంకొక అంశమైంది. కొండా సురేఖ ఓఎస్డి, మాజీ ఓఎస్డి సుమంత్కు సంబంధించిన కేసు ఒకటి నమోదైంది. ఒకరిని బెదిరించి, ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిని బెదిరించి 10 కోట్ల రూపాయలు వసూలు చేసేది కేసు బుక్ అయింది. సో దానికి సంబంధించి దాదాపు కేసు బుక్ అయిన చాలా రోజుల తర్వాత కూడా ఇంకా అతన్ని అరెస్ట్ చేయలేదు. ఈరోజు మధ్యాహ్నం ఉదయమే 10, 11, 12 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ సిఐని సస్పెండ్ చేయడం జరిగింది పోలీస్ శాఖ. సో దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ కొండా సురేఖ మీద పడబోతుంది. ఎందుకంటే కొండా సురేఖ మంత్రిగా ఉంది కాబట్టి ఈ యొక్క అరెస్ట్ చేయడంలో కొంచెం ఆలస్యమైంది. కానీ ఆమెను తప్పించే అంశం అధిష్టానము, ప్రభుత్వము ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో మనకు అర్థమైపోతుంది సిఐ యొక్క సస్పెన్స్. ఎందుకంటే ఆ యొక్క ఓఎస్డీని అరెస్ట్ చేయలేదు,
ఎందుకు ఆలస్యమైంది, ఈ ఆలస్యానికి విధుల నిర్లక్ష్యానికి ఒక సిఐని ఇవాళ సస్పెండ్ జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కొండా సురేఖను పొమ్మనలేక పొగబెట్టినట్టే అనిపెడుతోంది. ఒకవేళ బర్తరఫ్ చేయొచ్చు, కానీ బర్తరఫ్ చేస్తే సొంత ఆమె రాజీనామా చేసే ఒక ప్లాన్ అయితే చేస్తున్నట్టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అసెట్స్ టు ద యూనివర్సిటీ అంటే పిసిసి సంబంధించి అదేవిధంగా క్రమశిక్షణ సంఘం వీళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏఐసిస్తో డిస్కషన్ చేస్తున్నారు. ఏం చేయాలో కొండా సురేఖ అంశాలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మల్లు రవి ఆధ్వర్యంలో ఉన్న పిసిసి కమిటీ చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. వీళ్ళు పలుమార్లు వాళ్ళు మాట్లాడిన వీడియో కావచ్చు, ఆ లెటర్స్ వివరణ లెటర్ కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడింది, గతంలో కూడా ఏమేమి చేసింది అవంతా ఒక నివేదిక ఏఐసిసికి ఇస్తున్నారు. దీని మీద మీనాక్షి నటరాజన్ స్క్రూటీ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత కొండా సురేఖ మీద మరి వేటు వేయాలా, బర్తరఫ్ చేయాలా, లేకపోతే ఆమె చేత రాజీనామా చేయించాలా, లేకపోతే పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా అనే దాని మీద ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఈ రేపో మాపో అన్నట్టుగా ఉంది. ఎనీ టైం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ క్రమశిక్షణ అనేది ఉల్లంఘించిందైతే వీళ్ళు గుర్తించారు. ఎందుకంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తల్లిగా కొండా సురేఖ ఖండించలేదు. పైగా ఖర్గేని కలవడం, నేను ఎలాంటి పొరపాటు చేయలేదనడము, ఆ తర్వాత ఆమె తరపున కొంచెం వేరే వాళ్ళు అంటే ఏపీలో కీలకంగా ఉన్న వ్యక్తి కూడా చక్రం తిప్పడం, ఇవన్నీ అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్లో మొత్తం మీద అయితే ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూ ఉంది. కానీ మరొక వైపు కొండా సురేఖ వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతున్నారు ఆమెను పార్టీలోంచి తీసేయాలని. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.